అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, దేవతలు ఉండే ప్రదేశాలను అంటే ఆలయాలు అంటూ ఉంటాము, క్షేత్రాలు అంటూ ఉంటాము. కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొన్ని కొన్ని పేర్లతో మనం వ్యవహరిస్తూ ఉన్నాము. ముఖ్యంగా క్షేత్రము అంటూ ఉంటాం. ఎందుకు క్షేత్రము అంటాము? అసలు దేవాలయానికి క్షేత్రానికి తేడా ఏంటి? అన్నిటినీ దేవాలయాలే అనొచ్చుగా, పోనీ అన్నిటినీ క్షేత్రాలే అనొచ్చుగా? దాని గురించి వివరణ ఇవ్వండి. శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. చాలా మంచి ప్రశ్న తల్లి. క్షేత్రాలు అని ఎందుకు పిలువబడుతున్నాయి, దేవాలయాలు అని ఎందుకు ఉంటున్నాయి, దేవాలయాలు మరి వాటికి ఉన్నటువంటి తేడా ఏమిటి అనేటువంటి దాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, క్షేత్రము పుణ్యక్షేత్రం, పైగా క్షేత్రం అని కాదు పుణ్యక్షేత్రం అని మనం మాట్లాడతాం. పుణ్యక్షేత్రాలు ఎందుకు అవుతున్నాయి అంటే, మనము ఎప్పుడైనా పునీతులము కావాలి అంటే అంటే మామూలుగా ఉంటే పునీతులము కాదా? కాదు. మానవ జన్మకు ఒక సార్థకత కావాలి అంటే మనకు పవిత్రత కావాలి. రోజు ఉదయం లేవంగానే లేచినట్టుగా మనం ఎక్కడికి పోం. స్నానం చేసి బాగా నీట్గా తయారై కదా మనం పోతాం. నేను రెడీ అయ్యి వస్తానంటాం. అంటే పునీతుడు అవుతున్నాడు. ఇంకా పవిత్రుడు కావాలి అని అనుకున్నప్పుడు ఏ విధంగా అయితే పవిత్రుడు అవుతాడు. గుడికి వెళుతున్నాము, శుద్ధి అవుతుంది. మనము గుడికి వెళితే కొంచెం సంతృప్తి, మేలు జరుగుతుంది, భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఇంకా పుణ్యప్రదమైనటువంటిది కావాలి అనుకున్నప్పుడు ఏమిటి అంటే క్షేత్రం అంటున్నాం. ఏమిటి క్షేత్రానికి గుడికి ఉండే తేడా అంటే, మీరు ఎక్కడైనా గమనించండి, క్షేత్రం అంటే ఏమిటి అంటే మూలము అని, బీజము అని. దాన్ని క్షేత్రము అంటాం. అంటే స్వయం ప్రకాశకత్వం, నిత్య పవిత్రత. అక్కడ నది అనేటువంటిది ఉంటుంది. ఏ క్షేత్రమైనా మనం ఎందుకు మాట్లాడతా, పలానా క్షేత్రంలో నేను పుణ్య స్నానం చేశాను అని అన్నప్పుడు ఎట్లొస్తుంది అంటే నదీ ప్రవాహం ఉంటుంది. మనకు గంగే యమునే చైవ గోదావరి నర్మదా సింధు కావేరి ఇవన్నీ చెప్పుకుంటున్నాం మనం. ఇన్ని నదులు ఉన్నాయి, ఇంకా నదులు ఉన్నాయి. తుంగభద్ర, గౌతమి అని నదులు ఉన్నాయి. ఈ నదుల యొక్క అనుకూలతగా చేసుకొని ఆ నదుల దగ్గర ఎప్పుడైతే దేవాలయాలు ఉంటాయో అవి క్షేత్రాలుగా పిలువబడతాయి. ఎందుకు అంటే ఆ నదీ ప్రవాహం అనేటువంటిది ఎప్పుడూ కూడా ఆ నది నిరంతరము ఆ క్షేత్రాన్ని అంటే ఆ స్థలాన్ని పవిత్రత చేస్తూ ఉంటుంది. నిరంతరము పారుతూ ఉండేటువంటి దాని వలన అక్కడ పరమ పవిత్రత అనేటువంటిది ఏర్పడుతుంది. మనం ఒకసారి రోజు ఇల్లు పొద్దున సాయంకాలము మనం శుద్ధి చేసుకుంటుంటేనే ఇల్లు శుభ్రంగా ఉంటుందని అనుకుంటాం. అంతే కదా? మరి నది కదా, తనంతట తాను అక్కడ నిరంతరము పారకం ఉంటూ తాను శుద్ధి అవుతూ ఆ స్థలాన్నంతా కూడా శుద్ధి చేసుకుంటూ వెళుతుంది నది. కనుక అది క్షేత్రముగా పిలువబడుతూ ఉంది అనేటువంటిది తెలుసుకోవాలి. దీనికి తేడా. మరి సమస్యల్లో ఏమిటి అంటే ఇక్కడ ఒకటి మనం చెప్పుకోవాలి. ఈ క్షేత్రాలకు ఎందుకు వెళుతున్నట్టు మనము అంటే, ఒక ప్రతి మనిషి ఏం కోరుకుంటాడు, నేను మామూలుగా వైకుంఠానికి వెళ్ళాలి అనే కోరుకుంటాడు. నరకానికి వెళ్ళాలని ఎవరు కోరుకోరు కదా. ప్రతివాడు జీవితంలో నేను వైకుంఠము, ఎందుకు వైకుంఠంలో నిత్య కళ్యాణం పచ్చతోరణములాగా నిరంతరము వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు దగ్గర ఆయన సర్వ అలంకార భూషితుడై ఉంటాడు కాబట్టి అక్కడ అన్ని రకాల భోగాలు జరుగుతాయి కాబట్టి అక్కడ ఉండాలి, వైకుంఠానికి చేరాలి అనేటువంటి ఇదితో అనుకుంటారు. దానికి మార్గం ఏమి? కలియుగంలో మనం ఏం చేస్తున్నాము అంటే, మరి నది అనేటువంటిది లేకపోయినా తిరుమలకు ఎందుకంత ప్రాధాన్యత? అందుకే దాన్ని క్షేత్రము అని అనం మనం.
కలియుగ వైకుంఠం అని పిలుస్తాం మనం. ఓకే. అంటే నది కలియుగ లేదు కాబట్టి. వైకుంఠము కాబట్టి ఉమ్, ఈ క్షేత్రాలలో మనం ఎన్ని తిరిగి ఎన్ని చేసినా ఒక్కసారి తిరుమలకు మనం పోయి వచ్చినాము అంటే మళ్ళీ మళ్ళీ పోవాలా, మళ్ళీ మళ్ళీ ఒకసారి చూడాలా అనిపించేటువంటిది ఆ వైకుంఠము, అవును. ఇల వైకుంఠము అని. ఇప్పుడు ఈ కలియుగంలో కలియుగ వైకుంఠము అనేటువంటి పేరు. అందుకే అది క్షేత్రము అనడానికి లేదు. క్షేత్రము కంటే కూడా క్షేత్రం అంటే భూలోకములో ఉండేటువంటిది క్షేత్రం. ఉమ్, వైకుంఠము అనేటువంటిది భూలోకాన్ని దాటి ఉండేటువంటిది వైకుంఠం. అందుకే మనము ఏడు కొండలు ఎక్కి ఎప్పుడైతే మనము తిరుమల అనేటువంటిది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనము చేసుకుంటున్నామో, వెంకటేశ్వరుడు వెంకటలో ఈశ్వర శబ్దము కూడా ఉన్నది. అవును. వాళ్ళిద్దరు వేరు వేరు కాదు, ఇద్దరు ఒకటే అనేటువంటి భావనతో ఉమ్, ఆయన అక్కడ తన భక్తులను నిరంతరము కాపాడటానికి ఆయన నిలబడే ఉండి మనల్ని కలియుగాంతము వరకు ఆయన మనల్ని ప్రక్షాళన చేయటానికి ఉన్నాయంటే ఇంతకంటే పుణ్యప్రదం అనేటువంటిది ఇంకొకటి ఏం కావాలి తల్లి మానవ జీవితానికి. అంతే గురుజీ. అందుకని క్షేత్రము అనేటువంటి మాట మామూలు దేవాలయాలు మనము కట్టి ప్రతిష్ఠ చేసి అవును. దాన్ని గొప్పగా చూసుకుంటూ ఆలయం అనేటువంటిది ప్రతి గ్రామంలోనూ గ్రామము యొక్క ఉమ్, ఆ అనుకూలతలు గ్రామ క్షేమము కోసము దేవాలయాలు ఉంటాయి. ఓకే. అలాంటివి మనం కట్టేటివి. క్షేత్రం అనేటువంటివి అవి వాటంతట అవి ఉమ్, భగవంతుడు ఎప్పుడో శంకరాచార్యులు లాంటి మహనీయులు భగవత్ స్వరూపులు ఒక పద్ధతి అని ఒక నిర్మితము చేసి ఉమ్, ఒక ఇది చేసి దాన్ని తపస్సు ద్వారానో ఇంకొక ద్వారానో చేసుకుంటూ వచ్చినటువంటివి క్షేత్రాలుగా పిలువబడతాయి. ఓకే. అలాంటి వాటిల్లో ఉండేటువంటివే ఇవన్నీ కూడా ఉమ్, స్వయంభూ ప్రకాశకత్వం అని మనం మాట్లాడుతున్నాం. కాశీ అనేటువంటిది ఒకటి, అవును. అదొక భిన్నత్వం క్షేత్రమే అయినా. ఉమ్, కాశీ అంటే పరమేశ్వరుడి యొక్క నివాస స్థానం. ఓకే. అందుకే అరుణాచలం, మరి అరుణాచలానికి ఎందుకంత ప్రాధాన్యత? అచలం అన్నాడు. ఉమ్, అచలం అంటే చలనము లేనటువంటిదిని. ఆ గిరియే శ్రీ పరమేశ్వరుడు. ఆయన కూర్చొని ఉన్నాడు కదలిక లేకుండా. ఉమ్, అచలము అంటే చలనము లేనటువంటిది. ఓకే. అందుకని అక్కడ పరమేశ్వరుడు సర్వాంతర్యామి భగవంతుడు కాబట్టి అన్ని చోట్ల ఉంటాడు కాబట్టి. ఉమ్, వైకుంఠము అనేటప్పటికీ ఇక్కడ ఆనందం, అక్కడ భక్తి ఉంటుంది. ఇక్కడ భక్తితో కూడినటువంటి ఆనందం ఏర్పడుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోగానే మనకు విపరీతమైన ఆనందం. ఉమ్, ఆ కొండ ఎక్కంగానే తెల్లవారుజామున్నే నమో నారాయణాయ శబ్దం వింటూ ఉన్నప్పుడు అబ్బా తిరుమలకు వచ్చాము, దర్శనం ఎప్పుడెప్పుడు కలుగుతుందో, ఎప్పుడెప్పుడు జరుగుతుందో, దర్శనం బాగా జరగాలి అనేటువంటి తపనతో వెళ్తాం. అవును. ఎన్నో చోట్ల మనం చూస్తాం వెంకటేశ్వర స్వామిని. ఉమ్, వెంకటేశ్వర స్వామి ఎట్లుంటాడో తెలుసు, మూడునామాలు పెట్టుకునేట్లుంటాడో తెలుసు, కానీ అక్కడ వెంకటేశ్వర స్వామిని చూడవాలనేటువంటి ఆదుర్ద ప్రతి జీవిలోనూ ఉంటుంది, అవును. ప్రతి ప్రాణిలోనూ ఉంటుంది, పోయే ప్రతి వాళ్ళలోనూ ఆ ఉత్సుకత ఉంటుంది. ఉమ్, ఎప్పుడెప్పుడు దర్శనం అవుతుందో తోసుకొని పోతాం, నాకు బాగా కనపడాలి అని. కనపడతాడు ఎలాగో పోతాం, కానీ ఏమో చూడాలి, తొందరగా స్వామిని తొందరగా చూసుకోవాలి, దర్శనం చేయాలి అంటే ఆ వైకుంఠం అనేటువంటి ఇదిలో ప్రతి వాళ్ళము మనం వైకుంఠం చేరడానికి అనేటువంటి ఇదితో అనుకుంటాము కాబట్టి ఉమ్, అది మిగతా క్షేత్రాలకు వీటికి ఉండేటువంటి ప్రాధాన్యత దేనికి తగిన ప్రాధాన్యత దానికి ఉంటుంది అంతే తల్లి. గురుగారు. ఉమ్, అక్కడ నదులలో స్నానం చేసిన తర్వాతనే మామూలుగా ఈ నది ఒడ్డున ఉండేటువంటి క్షేత్రాల్లో ఉండేటువంటి దేవతామూర్తిని దర్శించుకోవాలి. వాస్తవానికి ఆహా. బెజవాడ కనకదుర్గ అమ్మవారికి పోయినా కూడా కృష్ణా నదిలో స్నానం చేసిన వెంటనే దర్శించుకుంటే వచ్చే పుణ్య ఫలం వేరు. ఉమ్, 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 దగ్గరే కదా, మనం స్నానం చేసిపోతున్నాం కదా అవును, అని అవును. కాదు. నది ఉన్నది, ఆ నది ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోకపోతే మన తప్పు. ఉమ్, భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ అమ్మవారు మనకు ఫలితం రావాలి అంటే తప్పకుండా కృష్ణానదిలో అక్కడ స్నానం చేసి చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మీకు మన లక్ష్మీ నరసింహస్వామి ఇది ఉంది, యాదగిరిగుట్ట. ఆ, యాదగిరిగుట్ట. సరే, అది యాదగిరిగుట్ట అని కాదు, మనము జగిత్యాల దగ్గర ఒక ఇది ఉంది, పెద్దపల్లి లక్ష్మీ నరసింహస్వామి మన ఓహో. ఇది ఉందన్నమాట. అక్కడ ఉమ్, కూడా గోదావరి నది పారుతూ ఉంటుంది. ఉమ్, 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 అక్కడ కూడా ధర్మపురి
ధర్మపురి ధర్మపురి. లక్ష్మీ నరసింహస్వామి. ఉమ్, ఉమ్. నది ఒడ్డున ఉండేటువంటి దేవాలయాలలో ఎప్పుడూ కూడా నదీ స్నానం చేసిన తర్వాత వెంటనే దర్శించుకుంటే వచ్చే పుణ్యఫలం ఉమ్, అది అంతా ఇంత కాదు. తప్పకుండా మన కోరికలు నెరవేరటానికి, శీఘ్ర ఫలితాలు రావటానికి మేలవుతుంది గాక. అది మనం స్నానం ఆచరించి దర్శించుకుంటేనే. స్నానం చేసి దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు బెజవాడ కనకదుర్గ నదిని చూస్తాం, అవును, స్నానం చేయం. చెయ్యం. స్నానం చేసి కదా వెళ్ళాలి. నది ఎందుకున్నట్టు అక్కడ ఉమ్, స్నానఘాట్లు ఉంటాయి. అంటే పుష్కరాల సమయంలో మాత్రమే మనం అక్కడికి పోయి చేస్తాం. చేస్తాం. తర్వాత నది కాదా? నదే. ఉమ్, అందుకని అక్కడ నదీ స్నానం చేసి మనం ఎప్పుడైతే వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటామో మన కోరిక తప్పకుండా తీరుతుంది. ఓకే. ఏం ఒక వస్త్రం పెట్టుకెళ్ళి అక్కడ స్నానం అంత ఎమర్జెన్సీ ఏముంది? భగవంతుడి దగ్గరికి పోయినప్పుడు, అమ్మవారి దగ్గరికి పోయినప్పుడు అవును. అక్కడ స్నానం చేసి ఎప్పుడైతే వెళతామో మార్చుకొని ఉమ్, తప్పకుండా విజయం కలుగుతుంది. మన కోరిక నెరవేరటానికి మేలవుతుంది. అమ్మవారు తృప్తి చెందుతుంది. మన ఇంట్లో స్నానం చేసిపోవటం వేరు, అక్కడ అమ్మవారి కళ్ళ ముందు ఇదే నది కృష్ణ అన్నదే భవిష్యత్తులో ఆమె ముక్కుపోగు అంటుతుంది అని చెప్పినాడు బ్రహ్మంగారు. ఆ. అటువంటి అక్కడ ఆ సంతోషం ఇది వేరు. ఎప్పుడు ఆ పవిత్రత వేరమ్మా. ఉమ్, అమ్మవారు దృష్టితో చూస్తూ ఉండేటువంటి నదిలో స్నానం చేసినంత పుణ్యం ఇంకెక్కడుంటుందమ్మా? అవును. పరమేశ్వరుడి యొక్క దృష్టితో గంగ అక్కడ స్నానము కాశీలో చేసి స్వామిని దర్శించుకున్న పుణ్యం ఎక్కడుంటుంది? ఉమ్, ఇది 7 కొండలు ఎక్కుతున్నాము కాబట్టి మూలికా ఓషధలతో ఉండేటువంటిది ఎప్పుడైతే మనం ఎక్కుతున్నామో ఉమ్, అందుకే కింద నుంచే చెప్పులు లేకుండా పైకి ఎక్కాలి అనేది. కాలినడక. కాలినడకన ఎక్కేవాళ్ళు కూడా ఉమ్, చెప్పులు వేసుకొని ఎక్కకూడదు పైకి. ఓకే. చెప్పులు లేకుండానే ఎక్కాలి ఉమ్, ఉమ్, కింది నుంచి. చాలా మంది చెప్పులు వేసుకొని ఎక్కుతుంటారు. చెప్పులు వేసుకోకుండా ఎక్కితే వచ్చే పుణ్యఫలం వేరు. ఉమ్, 7 కొండలు ఎప్పుడు ఎక్కేటప్పుడు ఓకే. మనం కార్లలో దానిలలో పోతున్నప్పుడు చెప్పులు వేసుకుంటాం. అవును. కార్లలో పోయే వాళ్ళు కూడా 7 కొండలు ఎక్కుతూ ఉన్నప్పుడు కారులో చెప్పులు పక్కకు వదిలేసి ఉత్తకాళ్లతో వెళితే వచ్చే పుణ్యం ఫలం వేరు. ఉమ్, మరి బండ్లలో పోతున్నాం కదా గురువుగారు, బండి వేసుకొని పోతున్నాము కదా, బండిలో పోతున్నప్పుడు ఎట్లా అంటే బండిలో పోయినా ఎట్లా పోయినా చెప్పులు లేకుండా ఎక్కుతుండడం అనేటువంటిది మనం ఎలా ఎక్కుతున్నాము, ఏ భావనతో ఎక్కుతున్నాం అనేది ముఖ్యం. ఓకే. చెప్పులు అంత పవిత్రమైనటువంటి కొండలమ్మ 7 కొండలు. ఉమ్, అవేం మామూలు కొండలు కాదు అవి. అందుకని కారులో వెళుతుండేనా చెప్పులు అనేటువంటివి పక్కకు తీసేసి, మరి చెప్పులు ఉంటాయి కదా కారులో ఉండవచ్చు కానీ మన కాళ్ళకు ఉండకూడదు. ఓకే. మనకు ఆ భయం. ఎందుకంటే ఓం నమో నారాయణాయ శబ్దం వెళుతున్నంతసేపు వినపడుతూ ఉంటుంది. వినపడుతుంది. ఆ వినికిడు కూడా మనం చెప్పులు వేసుకొని వింటున్నాము అంటే ఇది కరెక్ట్ కాదు. ఓకే. అందువలన ఇలా జాగ్రత్తగా చేసుకుంటే ప్రతి చోట కూడా మనకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది అనేది చెప్పాలి. కానీ అలా కాదు తల్లి, దేని ప్రాధాన్యత దానికి ఉన్నది. ఉమ్, ఏది లేనిదే ఆ పదాలు రావు. అవును. ఎప్పుడు కూడా మనకొకటి గమనించాలి. ఉమ్, హోమం అనేటువంటిది మొట్టమొదట హవనం అనేది మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో ఉమ్, నిత్యము చేసుకునేటువంటిది కూడా మామూలు సహజంగా దేవాలయాల్లో హోమాలు నిత్యాగ్ని హోమం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఉమ్, కానీ హోమం అనేటువంటి పదం ఎక్కడొచ్చింది అంటే మనము ఇంట్లో మామూలుగా మన ఇంటి మడసానికి మన కోసము ఉమ్, గణపతి హోమము, లక్ష్మీ హోమము, నవగ్రహ హోమము, శాంతి హోమము ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం. అవును. ఏమిటి? మన స్వప్రయోజనము కోసం. ఓకే. మనము బాగుండాలి, ఉమ్, మన ఉమ్, వరకు మన కుటుంబం బాగుండాలి ఉమ్, అని అనుకొని మన ఆరోగ్యం బాగుండాలి అనేటువంటి దానికి ఇలాంటివి చండీ హోమం అని ఉమ్, ఇలా హోమాలు మనం చేసుకుంటూ ఉంటాం. అవును. మరి యజ్ఞం అంటే ఏమిటి గురువుగారు ఉమ్, అనేటువంటి పదం వచ్చినప్పుడు ఒక ఇష్టి కోసము, ఉమ్, ఒక సమూహము కోసము, ఒక ఇదిలో చేసేటువంటి ఒక పద్ధతి ప్రకారముగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటాం. ఓకే. 11 రోజులో 9 రోజులో ఉమ్, అమ్మవారి అనుగ్రహం కోసము వీటన్నిటి కోసము చేస్తూ ఉంటాం. ఉమ్,
వాటిని కొంచెం యజ్ఞాలు, యజ్ఞ యాగాది క్రతువులు, యాగము అని మాట్లాడతాం. ఓకే. అందుకే యజ్ఞము, యాగం యాగం. అనేటువంటిది. యజ్ఞ యాగాది క్రతువులు అంటాం మనం. హ్మ్. ఇందాక మనం హోమము, అవును. యజ్ఞము, యాగం మనం యాగం. అనుకుంటున్నాం కదా. హ్మ్. యజ్ఞం అనేటువంటిది అంటాం. ఏమిటి అంటే కొన్ని రోజుల పాటు, ఒక 9 రోజుల పాటు చేస్తాం కదా, అవును. అది యజ్ఞం అవుతుంది. హుహుహు. అంటే వాడు ఒక యజ్ఞం చేస్తున్నాడరా, హ్మ్. వాడు ఒక కార్యార్థి అయి ఒక తలంపు తలపెట్టారు, ఒకటి హ్మ్. కావాలి అని చేస్తున్నారు అవును. అనేటువంటిది చేస్తూ ఉంటాం. దాన్ని యజ్ఞం అంటాం. మరి యాగం, అవును. యాగం అనేటువంటిది ఎప్పుడూ కూడా ఏమొస్తుంది అంటే లోక కళ్యాణార్థం చేసేటువంటిది యాగం వస్తుంది. ఓకే. అంటే అది ఒకప్పుడు రాజులు ఆ, రాజ్యం కోసం. రాజులు రాజ్యము కోసం రాజసూయ యాగము, హ్మ్. పుత్రకామేష్ఠి యాగము. హ్మ్. పుత్రకామేష్ఠి హోమం చేసినాడని చెప్పడానికి లేదు. దశరథ మహారాజు తన స్వప్రయోజనకు తన కొడుకు కావాలా అనేటువంటి భావనతో రాజసూయ, మామూలుగా పుత్రకామేష్టి యాగం అనేటువంటి మాట వచ్చింది. యాగం అంటే ఏమిటి? కొడుకు తన కోసం కావాలనుకోలేదు. కొడుకు పుట్టాలి అని లోక కళ్యాణార్థం రాముడు అవతరించాలి కాబట్టి అది యాగమైంది. బా! నేనదే అనుకుంటున్నా మనసులో. స్వప్రయోజనం కోసం అంటే హోమం అన్నారు గదా! మరాయన యాగం ఎందుకు చేశాడా అని ఈలోపు మీరే. అది యాగం ఎందుకయింది? ఆయన లోకాన్ని పుత్రకామేష్ఠి ఉద్ధరించాలి. యాగం అనేటువంటి పదం ఎందుకు వాడుతున్నాము? హ్మ్. ఇప్పుడు కూడా కొడుకులు లేని వాళ్ళు పుత్రకామేష్ఠి యాగం చేయవయ్యా అంటాం. యాగం చేయని ఎందుకు అంటున్నామంటే వీళ్లకు కొడుకు కావాలి అని అనుకున్నా, హ్మ్. మానవుల్లో, మామూలు మనుషుల్లో, మనలో కూడా కొడుకులు కావాలి అనుకునేటువంటి భావనతో మనము పుత్రకామేష్ఠి యాగం చేయి, నీకు మేలు జరుగుతుంది, కొడుకులు పుడతారు అంటే, మరి యాగం చేయడం అంటే ఏమిటి అంటే రేపు పొద్దున వీడు ఏ దేశ నాయకుడో కావచ్చు, 10 మందికి కావాల్సిన వాడు, హ్మ్. అవును. 10 మందికి ఆదర్శవంతుడు కావచ్చు, పెద్ద బిజినెస్ మ్యానే కొన్ని వందల మందికి వీడు భోజనాలు పెట్టొచ్చు, హ్మ్. వందల కుటుంబాలను కాపాడవచ్చు. హ్మ్. అందుకే లోక కళ్యాణార్థము, లోకానికి పనికొచ్చేటువంటి దాన్ని చేసేటువంటి దాన్ని యాగం. ఓకే. రాజసూయ యాగము, ఉం? హ్మ్. సోమయాజి యాగం అంటారు. మళ్ళీ హ్మ్. సోమయాజి ఘనపాటలు నిత్యము ఘన పనస అంతా అయిన తర్వాత ఆయన రాజసూయ యాగం చేశాడు. హ్మ్. ఆయన రాజసూయ యాగం చేసేవాళ్ళు చేస్తారు, సోమయాజి యాగం చేస్తారు. సోమయాజి యాగం చేస్తున్నాడు ఏమిటి అంటే ఆయన విద్య నేర్చుకున్న నాటి నుంచి, హ్మ్. ఆ పండితుడు వేదం నేర్చుకున్న నాటి నుంచి నిత్యాగ్నిహోత్రం రోజు అగ్నిని చేస్తూ 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 అగ్నిమథనం చేసుకుంటూ అగ్ని ప్రతిష్టాపన చేసుకుంటూ ఆయన హోమం చేస్తూ నిరంతరము చేసేటువంటి దాన్ని మళ్ళీ యాగమే అన్నారు. ఓకే. అందుకే ఆయన రాజసూయ, మామూలుగా ఈయన సోమయాజి యాగము, హ్మ్. ఆయన యాగం చేసినాడు, సోమయాజి అయినాడు అనేటువంటి మాట అంటారు. సోమయాజి అనే పదం చిన్నది కాదు, హుహుహు. మహోన్నతమైనటువంటిది ఆ పదం. మన హ్మ్. వాళ్ళు ఏదో ఆయన సోమయాజిరా అంటే ఏదో అంటే ఆయన చాలా అనుష్ఠానము పాటించి రోజు పద్ధతిగా చేసుకుంటూ దేవతార్చన చేసుకుంటూ నిత్యము దేవుడికి సంబంధించినటువంటి నివేదనలు చేస్తూ అగ్ని ద్వారా హవిస్సు ద్వారా దేవతలకు పంపిస్తూ హ్మ్. అగ్నిమనం చేసుకుంటూ ఆ హోమం చేసుకుని అప్పుడు కానీ ఆయన అనుష్ఠాన భోజనం చేసేటువంటి ఇది ఉండదు. ఓకే. ఈ సోమయాజులు అనేటువంటి వాళ్ళు, సోమయాజి అనేటువంటి పేరు పొందినటువంటి వాళ్ళు, హ్మ్. వేదము వేదార్థము నేర్చుకుని ఈ యాగం చేసినటువంటి ఆయన్ను, రోజు నిత్యాగ్నిహోత్రం చేసినటువంటి ఆయన్ను సోమయాజి అంటారు. ఓకే. మనం ఏదో ఊరికి తీసేస్తాం ఒక పదవుతో, ఏం తెలియదు, తెలియకుండా అవును. ఏం గొప్పతనంలే, ఏదో బ్రాహ్మణులే అని మనం అవలీలగా మాట్లాడేస్తాం. అంత హ్మ్. సులభంగా మాట్లాడరాదు మనుషులు ఎప్పుడు కూడా. హ్మ్. ఆ మనిషిలో ఉన్నటువంటి విద్వత్తు ఏమిటి అంటే ముఖే ముఖే సరస్వతి అన్నాడు. ఆ! ప్రతి వాళ్ళల్లోనూ ఒక విద్య అనేది ఉంటుంది. అవును. అందరూ యాగాలు యజ్ఞాలు చేస్తేనే గొప్పవాళ్ళని కాదు, ఆ యాగానికి సహకరించినటువంటి వాళ్ళు మహనీయులు, హ్మ్. దానికి నిత్యము పంపించినటువంటి కొన్ని ఉంటాయి, నెయ్యి, పసుపు, కుంకుమ, అగరబత్తీలు, టెంకాయలు, హ్మ్. ఈ మామూలుగా సమిధలు అట్లాంటివి తెచ్చిచ్చిన వాడు కూడా దానికి కూడా పుణ్యమే.
ఓకే. రోజు ఒకడు కట్టెలు అందిస్తున్నాడు అనుకోండి అక్కడ యాగం చేసుకోవడానికి, వాడికి అంత పుణ్యం, హ్మ్. అద్భుతమైనటువంటి పుణ్యం. అందువలన ఈ యజ్ఞము, హోమము, యాగము ఇవన్నీ ఊరికే రాలేదమ్మా. హ్మ్. అందుకే రాజసూయ యాగము, పుత్రకామేష్ఠి యాగము, అలాగే అశ్వమేధ యాగము, ఇవన్నీ లోక కళ్యాణార్థం జరిగేటువంటి ప్రపంచ ప్రజలందరికీ తెలుసు. ఆ! అందుకే రాజకీయ నాయకులు కూడా రాజసూయ యాగం అని చేస్తారు. ఎందుకు అంటే ప్రజలకు పనికొచ్చేటువంటి విధముగా నాకు అధికారం కావాలి అనుకునేటువంటి వాళ్ళు రాజసూయ యాగం చేయటం. హ్మ్. దాంట్లో పాటించాల్సినటువంటివి కరెక్ట్గా పాటించడం లేదు, వెయ్యవలసినటువంటివి సరిగ్గా వెయ్యక హ్మ్. అక్కడ అగ్నిహోత్రుడు చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే అవి పాటించేటువంటి నియమాలు వేరే ఉన్నాయి. హ్మ్. అవి గనక చేస్తే ఖచ్చితముగా ప్రజలకు మద్దతు తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఓకే. అది చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ, సహజంగా రాజకీయ ఇది చేయండి, డబ్బు ఖర్చు పెడతారు, అవును. అక్కడ సమయాన్ని వాళ్ళు అక్కడ వెచ్చించడం లేదు. ఆ యాగం దగ్గర ఎప్పుడైతే సమయాన్ని వెచ్చించి కొన్ని ముఖ్యమైనటువంటివి ఉన్నాయి చేయాల్సినటువంటివి, ఆ! అవి ఎప్పుడైతే అక్కడ పాటించి చేస్తారో వాళ్ళు తప్పకుండా రాజ్యాన్ని, అధికారాన్ని చేజిక్కించుకుంటారు అని ఉంది. హుహు. యజ్ఞయాగాది క్రతువుల వలన రాజులైన వాళ్ళు ఉన్నారు, రాజులు సుస్థిరతను పొందుపరుచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు కాదు, చేయాల్సినటువంటివి చేస్తే తప్పకుండా అవుతారు. హ్మ్. కానీ లోభత్వంతో కొంచెం సర్దుబాటుతో ఇవి మిగులుతాయిలే అవి మిగులుతాయిలే అని చేస్తుంటారు అక్కడ. అందుకే ఆ మనస్సుతో చేసినప్పుడు అట్లాగే ఉంటుంది. ప్రతిఫలం కూడా అట్లా అంతే. ఉండకూడదు. హ్మ్. ప్రతిఫలము పరిపూర్ణంగా రావాలంటే పరిపూర్ణంగా ఏం చేయాలో అవి చేయాలి. అంతే. చేస్తే ఖచ్చితముగా అధికారాన్ని పొందగలుగుతారు అనేది ఇప్పుడు ఈ శాస్త్రం. యజ్ఞయాగాదులు, హోమాలు చెయ్యాలన్నా గూడా ఈ సమయంలో ఇది చెయ్యాలి అని ఏమైనా తగిన సమయం అనేది ఉంటుందా గురువుగారు? ఖచ్చితంగా అమ్మా, హ్మ్. ఖచ్చితంగా నాకంతా అనుకూలంగా ఉంది, ఇప్పుడు నాకేం పర్వాలేదులే అంటే రాజులు అప్పుడంతా అనుకూలం లేకనా? హ్మ్. రాముడికి అనుకూలం లేక కాదు కదమ్మా, అవును. దశరథుడికి అనుకూలం లేక కాదు కదా. రాజసూయ యాగము అవన్నీ యాగాలు, యజ్ఞయాగాది క్రతువులు ఎందుకు చేసినారంటే అవన్నీ ఇవి లేక కాదు కదా, వాళ్ళు అనుకుంటే జరగంది ఏముంది. అవును. అయితే కాదు, ఎంత ఉండినా హ్మ్. ఎక్కడో ఒక చిన్న తేడా ఉంటుంది. భగవద్ అనుగ్రహము, దైవానుకూలం అనేటువంటిది కలిసి రావాలి. ఆ! అది కలిసి రావటానికి నిరంతరము చేయాల్సినటువంటివి చేయాలి కొన్ని. హ్మ్. అది చేస్తే తప్పకుండా ఏ సమయంలో చేస్తే ఆ! వీళ్లకు మన దీన్ని బట్టి మనకు అనుకూలిస్తుంది. హ్మ్. ఇక్కడ ఒక రాజ్యం కావాలి, నేను ఒక అధిపతిని కావాలి అన్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరిది తీసుకోవాలి, హ్మ్. హ్మ్. ఒకరిది అని కాదు. రాజు ఒకడే అవుతాడు, రాణితో పనే ఉంది. అవును. రాణి జాతకములో భర్త రాజయ్యే యోగం లేకపోతే రాజు ఎన్ని చేస్తే అవుతాడు అవును. కదా. అంతే. మరి ఆమె జాతకాన్ని బట్టి ఉండాలి కదా. హ్మ్. ఆ ఉంటున్న అందుకే యజ్ఞం చేసేటప్పుడు, యాగం చేసేటప్పుడు స్త్రీ లేకుండా చెయ్యరాదు అనేటువంటి కారణం అందుకే వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆమె ప్రమేయం లేకపోతే ఆమె కూర్చోవలసిన అవసరం ఎందుకు వస్తుంది? హుహుహు. ఆమె జాతకంలో వీడు యోగం పోగొట్టుకునే యోగం ఉన్నప్పుడు వీడి జాతకంలో ఉంది, ఆమె జాతకంలో పోయేది ఉంది. దాన్ని సమన్వయం చేసుకోగలిగినటువంటి స్థాయిలో చేసే విధానం ఉంటుంది. ఓకే. ఎలా చెయ్యాలి హ్మ్. అంటే ఖచ్చితముగా మన రాతను, మన విధిరాతను మనము మార్చుకోగలిగి ముందుకు వెళ్ళేటువంటి ఇదితో చేసే అవకాశాలు ఉన్నాయి. హ్మ్. దానికి వాడేటువంటి విధానము వేరు. ఓకే. ఖచ్చితముగా వాడేటువంటి విధానముతో వాడి అక్కడ హోమం ఎప్పుడైతే చేస్తామో చేయించే వాళ్ళు చాలా నిష్టగా ఉండి చేయాల్సినటువంటి హ్మ్. అవసరము ఉన్నది. ఓకే. వీళ్ళు క్షురకర్మలు చేసుకోకుండా చెయ్యాలి. హ్మ్. దానికన్నా ముందు కొంత చేసేటువంటి జపం ఉంటుంది చేసేవారు. చేసేవాళ్ళు. ఆహా! వాళ్ళకి సమయం కేటాయించాలి. ఒక పద్ధతి ప్రకారముగా గనక ఒక 11 రోజుల పాటు ఏకధాటిగా దాని గురించే హ్మ్. ఆలోచనలు చేస్తే 11 రోజుల పాటు చేసి ఆ హోమాన్ని గనక పూర్తి చేసుకున్నారు అంటే ఖచ్చితముగా రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఏ కోరిక అయితే ఆ కోరిక, ఆహాహా! ఏది కావాలనుకుంటే ఆ కోరిక వాళ్లకు ఖచ్చితముగా ఉండి తీరుతుంది. హ్మ్. ఇది యజ్ఞయాగాది క్రతువులలో ఉండేటువంటి నియమాలు, పద్ధతులు. ఓకే. అవి చేసుకోవాలి.
ధన్యవాదాలు గురుగారు. జయస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.